అందరికీ నమస్కారం. శ్రీ మాత్రి నమః. మిథున రాశి జాతకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎవరు అవునన్నా కాదన్నా గ్రహగతులు సంభవించిన వేళ మిథున రాశి వారికి జూన్ 8, 9, 10, 11 తేదీలలో జరగబోయేది ఇదే. ఇది కేవలం సాధారణమైన మార్పు కాదు, మీ జీవిత గమనాన్ని ఒక కొత్త శిఖరానికి చేర్చే అద్భుతమైన పరిణామం. మీరు నక్కతోక తొక్కినట్లే ఊహించని అదృష్టం మీ తలుపు దట్టబోతుంది. భూమండలంలో మీరు ఏ మూలన ఉన్నా సరే ఈ వీడియోలో చెప్పబోయే విషయాలను ఎంతో ఏకాగ్రతతో ఒంటరిగా కూర్చొని మరీ చూడండి, ఎందుకంటే ఈ సమాచారం మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. మిథున రాశి జాతకుల జీవితంలో ఈ 3 రోజులు అంటే జూన్ 9, 10, 11 తేదీలలో అలా ప్రత్యేకమైనది. అసలు ఆ తేదీలో ఉన్నటువంటి ఖగోళ రహస్యం ఏమిటి? ఈ 3 రోజులలో జరగబోయే అద్భుతమైన పరిణామాల వల్ల మీ జీవితంలో ఎటువంటి సుఖవర్ణ అవకాశాలు రాబోతున్నాయి? ఈ వీడియోని ఒంటరిగా చూడమని పదే పదే ఎందుకు నొక్కి చెప్తున్నాము? ఈ వీడియో ద్వారా మీరు ఎటువంటి కీలకమైన మీ భవిష్యత్తులో నిర్దేశించే విషయాలను తెలుసుకోబోతున్నారు. ఈ పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి క్షణం వరకు చూడండి. అప్పుడే మేము మీకు అందించబోయే సూచన, ప్రతి సందేశం మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అలాగే మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ విశ్వాసంతో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల యొక్క సంచారం, వారి స్థానాలు, వారి యొక్క కలయిక ఆధారంగా ప్రతి ఒక్క రాశి వారి జీవితంలో నిరంతర మార్పులు జరగబోతాయి. వీరి గ్రహాల కలయికలు లేదా అశుభ పరిణామాలు ఆ రాశులపైన ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పుడు ప్రత్యేకంగా మిథున రాశి వారికి ఈ జూన్ మాసంలో, ముఖ్యంగా ఈ జూన్ 7 తర్వాత కొన్ని అత్యంత శక్తివంతమైన గ్రహాల కలయిక వల్ల ఊహకు అందని అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీరు జరగబోయేటువంటి ఒక్క విషయం మీ జీవితాన్ని సంపూర్ణంగా సానుకూల దిశగా మార్చబోతుంది. మన జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుందన్నప్పుడు ప్రకృతి మనకు అనేక రకాల సంకేతాలను పంపుతూ ఉంటుంది. ఆ సంకేతాలను అర్థం చేసుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే, రాశి చక్రంలో 3వ రాశి అయిన మిథున రాశి అధిపతి బుధ భగవానుడు. బుధుడు మేనస్కు, వాక్కుకు, తెలివితేటలకి, వ్యాపారానికి, కమ్యూనికేషన్స్ కారణం కాబట్టి బుధ భగవానుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మిథున రాశి మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ కారణం చేతనే ఈ రాశి వారు అత్యంత తెలివైన వారుగా, సమయస్ఫూర్తి కలిగిన వారిగా మనం చెప్పుకోవచ్చు. మిథున రాశి వారు సహజంగానే అదృష్టవంతులు. కానీ ఈ సమయంలో అంటే జూన్ 9, 10, 11 తేదీలలో గతంతో పోల్చుకుంటే మీ అదృష్టం రెట్టింపు కాబోతుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో ఆర్థికపరమైన స్థిరపడడానికి, నిలదొక్కుకోవడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు. గతంలో పడిన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. మీరు చేసే ప్రతి పనిలోని కష్టం తగ్గి ఫలితం ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వాళ్ళు చాలా మంచి మనసు కలిగిన వారు. వీరిలో ద్వంద్వ స్వభావం ఉన్నప్పటికీ అది ఇతరులకు హాని కలిగించేది కాదు. ఒకేసారి 2 విషయాల గురించి ఆలోచించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఎదుటి వారికి ఏదైనా కష్టం వస్తే వారి కష్టం చూసి చెల్లించిపోతారు. ఎవరైనా సహాయం కోసం మీ దగ్గరికి వస్తే మీరు శక్తికి మించి సహాయం చేయడానికి ముందుకొస్తారు. వారి కష్టాన్ని మీ కష్టంగా భావించి వారి అండగా నిలబడి వారి ముఖంలో ఆనందాన్ని చూసే వరకు మీరు నిద్రపోరు. సర్వే జన సుఖినో భవంతు అనే సూత్రాన్ని పాటిస్తూ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఒకడిని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. మీ ఉదాత్తమైన గుణమే మీకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. వీరి మనస్తత్వం చాలా చురుకుగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు ప్రశాంతంగా కూడా ఉంటారు. అత్యంత తెలివైన వారు. ఆలోచన విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. చూడడానికి పైకి చాలా సరదాగా, తేలికగా కనిపిస్తున్న వీరి మనసు చాలా లోతైనది. ఎవరైనా ఒక మాట అంటే దాన్ని లోతుగా విశ్లేషించి దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని గ్రహించగలరు. కానీ అదే సమయంలో వీరి మనసు చాలా సున్నితమైనది. ఎవరైనా పరుషంగా మాట్లాడితే వెంటనే నొచ్చుకుంటారు, కానీ ఆ బాధను బయటకు కనిపించకుండా తమలను దాచుకుంటారు. వీరి మాట తీరు అత్యంత ఆకర్షణీయంగా, తెలివిగా ఉంటుంది. ఎక్కడ, ఎప్పుడు, ఏ పాయింట్ మాట్లాడాలో, ఏ మాటతో ఎదుటి వారిని నిశ్శబ్దంగా మార్చాలో వీరికి బాగా తెలుసు. అలా అని చెప్పి వీరి సామర్థ్యానికి ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఏదైనా ఒక పని సాధించాలని సంకల్పించుకుంటే ఆ పని పూర్తయ్యేంత వరకు అహోరాత్రులు శ్రమిస్తారు. అంత పట్టుదల, కసి వీరి సొంతం. ఎంతటి కష్టమైన పనినైనా సరే తమ తెలివితేటలతో, వ్యూహంతో దాన్ని సులభంగా పూర్తి చేస్తారు. వీరి పనితీరు, వీరి వాక్చాతుర్యం, వీరి ప్రవర్తన నలుగురిలో ప్రత్యేకంగా కనబడతాయి. అందరినీ ఇట్టే ఆకర్షిస్తారు. మిథున రాశి వారు సాధారణంగా ఎవరమైన రూపంతో, ఆకర్షణమైన శారీరక సౌష్ఠంతో ఉంటారు. వీరి కళ్ళు చాలా భావ వ్యక్తీకరణతో చురుకుగా ఉంటాయి. వీరి ముఖంలో ఒక తెలియని వర్చస్సు ఉంటుంది. మాట తీరుతో, హాస్య చతురతతో ఎదుటివారిని ఇట్టే మంత్రముగ్ధులు చేస్తారు.
అయితే వీరు ఎదుటివారిని అంత సులభంగా నమ్మరు. 1కి 10 సార్లు పరిశీలించి వాటిని ఆప్తులుగా స్వీకరిస్తారు. కానీ ఒకసారి కనుక నమ్మారు అంటే వారి కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడరు. స్నేహానికి, బంధాలకు ఎంతో విలువనిస్తారు. ఏదైనా ఒక విషయం మీద పట్టుబట్టారు అంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు. ఈ గుణమే వారిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. మీరు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వలన మిమ్మల్ని ప్రేమించేవారు, ఆదరించేవారు, గౌరవించేవారు కూడా సమాజంలో అధిక సంఖ్యలో ఉంటారు. మీ మాట అంటే ఒక విలువ, మీరంటే ఒక గౌరవం ఏర్పడతాయి. ముఖ్యంగా మిథున రాశి వ్యక్తులలో ఎవరైతే రాజకీయ రంగంపై ఆసక్తిని కనబరుస్తున్నారో వారికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉండడం వల్ల రాజకీయ అధికారం చేకూరే అవకాశాలు ప్రబలంగా ఉన్నాయి. కాస్త ఆలస్యమైనా సరే మీ వాక్చాతుర్యంతో, మేధస్సుతో ప్రజలను ఆకట్టుకొని రాజకీయంగా ఉన్నత పదవిని అలంకరించే యోగం మీకున్నది. ఈ 3 రోజులలో వేసే అడుగు భవిష్యత్తులో మీ రాజకీయ ప్రస్థానానికి బలమైన పునాదులు వేస్తాయి. కాబట్టి ఈ దశగా ప్రయత్నాలు చేసేవారు ఏమాత్రం వెనకాడరు. మిథున రాశి జాతకుల జీవితంలో జూన్ 7న జరగబోయే ఈ అద్భుతమైన మార్పు గ్రహాల యొక్క అత్యంత శుభకరమైన ఆధారంగా జరగబోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ రాశిలోనే, అంటే మిథున రాశిలోని దేవతల గురువైన బృహస్పతి మరియు మీ రాశ్యాధిపతి అయిన బుధుడు కలిసి సంచరించాడు. ఇది అత్యంత అరుదైన మరియు శక్తివంతమైన గురు నాలెడ్జ్కి, అదృష్టానికి, విస్తరణకు కారకుడు. బుధుడు తెలివికి, వాక్కుకు, వ్యాపారానికి కారకుడు. ఈ 2 శుభగ్రహాలు మీ లగ్నంలోనే, అంటే మీ రాశిలోనే కలవడం వలన మీ వ్యక్తిత్వం, మీ ఆలోచన విధానం, మీ అదృష్టం అనూహ్యంగా పెరిగిపోతాయి. ఈ ప్రభావం మీ జీవితంలోని ప్రతికూలం పైన ప్రసరించి మిమ్మల్ని విజయ పదంలో నడిపిస్తాయి. ఈ సమయంలో మిథున రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఊహించని ఉన్నతిని సాధిస్తారు. కెరియర్లో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. సమాజంలో మీ గౌరవం, ప్రతిష్టలు ఇమ్మడిస్తాయి. వ్యాపారంలో మీరు వేసే ప్రతి అడుగు లాభాల బాటన పడతాయి. అంచనాలకు మించి లాభాలు గడించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్, జీతాల పెంపు లేదా కోరుకున్న బదిలీ లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీపై అధికారులు మీ పనితీరును గుర్తించి మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు ఫలించి మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఇకపై మీరు చేసే ప్రతి పనిలోనూ ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ పూర్తి ఏకాగ్రతను పని మీద పెడితే చాలు. విజయం దానంతట అదే మిమ్మల్ని వరిస్తుంది. ఎందుకంటే గ్రహాలు మీకు అంతగా అనుకూలిస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా సరైన దిశలో ఒక అడుగు ముందుకు వేయడమే. గతంలో ఏవో కారణాల చేత ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మధ్యలో ఆగిపోయిన ఇంటి నిర్మాణాలు లేదా ఇతర కట్టడాలను తిరిగి ప్రారంభించడం వంటివి ఈ 3 రోజులలో మొదలు పెడితే అవి ఎటువంటి ఆటంకాలు లేకుండా వేగంగా పూర్తయి మీరు ఊహించని సంతోషాన్ని, తృప్తిని, అలాగే మీ గతంలో ఎవరికైనా అప్పుగా డబ్బు ఇచ్చి అది తిరిగి రాక ఇక ఆశలు వదిలేసుకున్నారా, వాళ్ళని ఎంత అడిగినా ప్రయోజనం లేదని, ఆ డబ్బు రాదని వాళ్ళతో మాట్లాడడం కూడా వృధా అని నిరాశ చెందారా, అనవసరంగా డబ్బు ఇచ్చి ఇబ్బందులు పడ్డారని బాధపడుతున్నారా, అయితే ఇక ఆ డబ్బును మర్చిపోవడమే మంచిదని ఒక కఠినమైన నిర్ణయానికి వచ్చి ఊరుకున్నారా. అయితే అలాంటి మిథున రాశి వారికి ఒక అద్భుతమైన శుభవార్త. ఈ 3 రోజుల్లో చేయవలసిన చిన్న పరిహారం ఇది. శివాలయానికి కానీ లేదా మీ రాశ్యాధిపతి బుధుడికి ఇష్టమైన శ్రీ మహావిష్ణువు ఆలయానికి కానీ వెళ్ళండి. అక్కడ స్వామి వారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని, స్వామి, నాకు రావాల్సిన బాకీ ఏదైతే ఉందో దాని మీద నేను ఆశలు వదిలేసుకున్నాను. ఇక నేను దాని గురించి ఆలోచించడం లేదు. ఆ డబ్బు వస్తే అది నీ దయ, రాకపోయినా అది నీ చిత్తం అని చెప్పి ఆ భారాన్ని పూర్తిగా భగవంతుడి మీద వేసి ఇంటికి తిరిగి వచ్చేయండి. ఇక ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోండి. ఆ తర్వాత జరిగే అద్భుతాన్ని మీరే చూస్తారు. మీరు ఊహించని విధానంగా ఎవరైతే మీ దగ్గర డబ్బు తీసుకున్నారో వారే స్వయంగా మీ ప్రమేయం లేకుండా మీ దగ్గరకు వచ్చి మీకు ఇవ్వాల్సిన డబ్బును గౌరవంగా మీ చేతిలో పెడతారు. ఇది నిజంగా చెప్పాలి అంటే దైవికమైన ఊహించని పరిణామం అని చెప్పాలి. ఆగిపోయిన పనులను మీరు ప్రారంభిస్తే అవి విజయవంతంగా పూర్తవుతాయి. రావాల్సిన బాకీల గురించి భగవంతుడిపైన భారం వేసి మీరు మర్చిపోతే ఆ డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎందుకు ఇలాంటి వింతైన అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని మీరు కూడా ఆశ్చర్య కలగవచ్చు. ఎందుకంటే మిథున రాశి వారికి ఈ జూన్ మాసంలో, ముఖ్యంగా ఈ గ్రహ సంచార సమయంలో ఊహించని ఆర్థిక అభివృద్ధి, ధనయోగం స్పష్టంగా గోచరిస్తుంది. మీ జీవితంలోకి అదృష్ట లక్ష్మి ప్రవేశించబోతున్నప్పుడు ఇలాంటి శుభ సంకేతాలు కనిపిస్తాయి. మొండి బకాయిలు వసూలు కావడం, ఆగిపోయిన పనులు పూర్తి కావడం,
కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడడం ఇవన్నీ కూడా మీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తీసుకురాబోతుందనడానికి సంకేతాలు. ఈ జూన్ మాసంలో మిథున రాశి వారికి ఇంకా అనేక ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి. జీవితంలో వివిధ కోణాలు అంటే కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ, విద్య వంటి అన్ని రంగాల్లో అన్ని శుభ పరిణామాలు చూసే అవకాశం మీకు ఈ మాసం అందించబోతుంది. కొన్నిసార్లు మీరు అనుకున్న పనులు ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదని సూచన. మీకు ఆ పనుల గురించి వదిలేద్దామని నిరాశపడిన సందర్భాలు ఉండవచ్చు. అటువంటి పనులు కూడా ఈ జూన్ నెలలో మీ ప్రమేయం లేకుండానే చాలా సులువుగా చక్కగా పూర్తి అవ్వడం మీరు గమనిస్తారు. అసలు ఈ పనిని నేను చేయదలుచుకోలేదు, మొత్తం అనుకున్నాను కదా, ఇదేంటి నా చేతుల మీద మళ్ళీ ప్రారంభాన్ని విజయవంతంగా పూర్తి అవుతున్నాయని ఆశ్చర్యపోతారు. అనేక రకాల సానుకూల పరిస్థితులు మీకు అనుకూలంగా మారబోతాయి. మిథున రాశి వారికి ప్రేమ జీవితంలో కూడా సానుకూలమైన మార్పులు రాబోతున్నాయి. ప్రేమ వివాహం చేసుకోవాలని బలంగా కోరుకున్నవారు, ఇప్పటివరకు పెద్దలతో మాట్లాడడానికి భయపడిన వారితో మాట్లాడితే అంగీకరించని మౌనంగా ఉండిపోయిన ఇప్పుడు ధైర్యం చేసి మాట్లాడడానికి ఇది ఒక సరైన సమయం. మీ మాటలకి, మీ ప్రేమలో నిజాయితీకి మీరు పెద్దలు కూడా తలొగ్గే అవకాశం ఉంది. వారి దగ్గర నుండి మీకు సానుకూలమైన స్పందన లభించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే యువకులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దలను ఎదిరించి వారిని బాధపెట్టి వివాహం చేసుకుందామని ఆలోచన మాత్రం చేయకండి. కొంచెం ఓర్పు వహించి మీ వాక్చాతుర్యంతో, ప్రేమతో పెద్దలను ఒప్పించి వారి ఆశీర్వాదాలతో ఒకటవ్వండి. వారి ఆశీస్సులతో మీరు ప్రారంభించే కొత్త జీవితం చాలా సంతోషంగా, సాఫీగా సాగిపోతుంది. మీ జీవితంలో వచ్చే మార్పులు మీరు ఊహించిన దానికంటే కూడా అద్భుతంగా ఉంటాయి. పితృదేవతల యొక్క శాపం మనకు తగలకూడదు. మన పనుల వల్ల, మన చేష్టల వల్ల మనని కన్నవారు, మన శ్రేయోభిలాషులు బాధపడకూడదు. అలా బాధపడితే దాని ప్రభావం మన జీవితం పైన ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి ప్రేమ వివాహాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సమయంతో వ్యవహరించి పెద్దలను ఒప్పించి ముందుకు సాగిపోండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, మిథున రాశికి చెందిన విద్యార్థులకి ఈ 3 రోజులలో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మీ రాశాధిపతి బుధుడు, నాలెడ్జ్కి కారడైన బుధుడితో కలిసి మీ రాశిలో ఉండడం వల్ల మీ మేధస్సు, గ్రహణ శక్తి, మెమరీ పవర్ అమాంతం పెరిగిపోతాయి. పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి అత్యంత ఉత్తమమైన ఆనందాన్నిచ్చే ఫలితాలు రాబోతున్నాయి. పోటీ పరీక్షల కోసం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసేవారి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా శుభవార్తలు అందుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించి మీరు సంతోషంగా ఉంటారు. అయితే రాబోయే విద్యా సంవత్సరంలో మాత్రం విద్యార్థులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. కొంచెం ఎక్కువ కష్టపడి చదవగలిగితే ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఈ విద్యా సంవత్సరంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. కానీ వాటికి మీరు అధైర్యపడకూడదు. స్నేహితులతో అనవసరమైన కాలక్షేపం, పార్టీలు, వినోదాలు వంటి వాటికి సమయం వృధా చేసుకోకుండా మీ పూర్తి దృష్టిని చదువుపైన కేంద్రీకరించాలి. మిమ్మల్ని ఆపేవారు ఉండరు. మీ లక్ష్యాన్ని మీరు ఖచ్చితంగా చేరుకుంటారు. ఇక ఈ వీడియో ఖచ్చితంగా ఒంటరిగానే చూడాలని ఎందుకు చెప్పడం జరిగిందంటే, భూమండలంలో ఎక్కడున్నా మిథున రాశి వారు ఈ విషయాలను ఏకాంతంగా గ్రహించాలని చెప్పడానికి ఒక ప్రత్యేక కారణం ఉంటుంది. మిథున రాశి వారు తమ వ్యక్తిగత విషయాలను, తమ భవిష్యత్తు ప్రణాళికలను నలుగురితో పంచుకోవడానికి ఇష్టపడరు. తమ విజయ రహస్యాలను గోప్యంగా ఉంచాలని మనస్ఫూర్తి వీరిది. ఈ గ్రహ సంచారం వల్ల మీకు కలగబోయే అదృష్టం, మీకు రాబోయే అవకాశాల గురించి ఇతరులకు ముందుగానే తెలిస్తే వారి దృష్టి దోషం తగిలే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ శుభ పరిణామాలు మీరు ముందుగా ఒంటరిగా స్వీకరించి ఆ శక్తిని మీలో నింపుకోవాలని చెప్పడం జరిగింది. అయితే ఈ 3 రోజులలో మీకు ఏ పని సంభవించినా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏది ఆటంకాలు లేకుండా మీ పనులన్నీ పూర్తవుతాయి. మీ చేపట్టే ప్రతి పనిలో కూడా విజయం తథ్యం. ఏ ప్రయాణంలో ఎక్కడ కూడా అడ్డంకులు రాకుండా పనులు సాఫీగా జరిగిపోవాలి అంటే భగవంతుడిపైన పూర్తి విశ్వాసం ఉంచండి. ఆపేసిన పనులు, రావాల్సిన బాకీలు, కొత్తగా ప్రారంభించిన వ్యాపారాలు, ఇలా ఏ విషయంలోనైనా సరే ఈ వీడియోలో చెప్పినట్టుగా సానుకూలతను పొందడానికి దైవబలంతో ముందుకు వెళ్ళండి. ఇక మీపై ఉన్నటువంటి దోష నివారణకు, మీకు తెలియకుండా రాబోయే ఆపదల నుండి బయటపడడానికి, ఒకవేళ మీకు అప్పుల భారంతో బాధపడుతుంటే వాటి నుండి విముక్తి పొందడానికి, లేదా జీవితంలో తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటుంటే వాటి నుంచి బయటపడడానికి మిథున రాశి వారు చేయాల్సిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి. మీ రాశ్యాధిపతి బుధుడు కాబట్టి శ్రీ మహావిష్ణువును ఆరాధించడం మీకు అత్యంత శ్రేయస్కరం. ప్రతి బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ, లేదా ఏదైనా విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి తులసి మాలతో అర్చన చేయించండి. విష్ణు సహస్రనామ పారాయణం వినడం లేదా చదవడం చాలా మంచిది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే పంచాక్షరి మంత్రాన్ని
ప్రతిరోజు 108 సార్లు జపించడం వల్ల బుద్ధి వికసిస్తుంది, శక్తి వస్తుంది, నిర్ణయాలు సఫలమవుతాయి. అలాగే దేవతల గురువైన బృహస్పతి అనుగ్రహం కోసం ప్రతి గురువారం శివాలయంలోని దక్షిణామూర్తి స్వామి వారికి పసుపు రంగు పువ్వులతో పూజ చేసి శనిగలు నైవేద్యంగా సమర్పించడం మంచిది. ఓం గురవే నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా జ్ఞానం, అదృష్టం సిద్ధిస్తాయి. పెద్దలను, గురువులను గౌరవించడం ద్వారా కూడా గురుగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇవి కాకుండా శని దోషాల ప్రభావం తగ్గడానికి ఆంజనేయ స్వామి ఆరాధన చాలా ముఖ్యం. ప్రతి మంగళ శనివారాలలో హనుమాన్ చాలీస పఠించడం, స్వామికి తమ్మలపాకులతో పూజ చేయడం సకల గ్రహ దోషాలు నివారించబడతాయి. అలాగే సోమవారాలు శివుడికి జలాభిషేకం చేయడం వల్ల మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యం లభిస్తాయి. దాన ధర్మాలు చేయడం మిథున రాశి వారికి చాలా ముఖ్యమైన పరిహారం. ముఖ్యంగా బుధవారం నాడు పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల వంటి దానం చేయడం లేదా ఆకుపచ్చని వస్త్రాలు, పెసర్లు వంటివి దానం చేయడం వల్ల బుధగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. గోమాతకు పచ్చిగడ్డిని తినిపించడం కూడా ఒక ఉత్తమమైన పరిహారం. ఇది సకల దేవతలను పూజించినంత ఫలితాన్ని ఇస్తుంది. మీరు పాటించవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మాటను అదుపులో ఉంచుకోవడం. మీకు వాక్చాతుర్యం ఎక్కువైనా కొన్నిసార్లు అనవసరమైన వాగ్వివాదాలకు దిగకుండా మౌనంగా ఉండడం, మీ మాటతో ఎవరిని ఎదిరించకుండా జాగ్రత్త పడండి. బుధుడి వాక్కుకు అధిపతి. మీరు వాక్కును ఎంత పవిత్రంగా ఉపయోగిస్తే మీకు అంత శుభం కలుగుతుంది. మరొకసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ చెప్పబడిన పరిహారాలని సాధారణమైనవి. మీ వ్యక్తిగత జన్మజాతకంలోని గ్రహాల యొక్క ఖచ్చితమైన స్థానాలు, ప్రస్తుతం నడుస్తున్న దశలు, అంతర్దశల ఆధారంగా పరిహారాల్లో మార్పులు ఉంటాయి. వీలైతే మీ జాతకానికి అనుకూలమైన నిర్దిష్ట పరిహారాలు తెలుసుకొని ఆచరించడం వల్ల ఇంకా శ్రేయస్కరం ఫలితాలు పొందుతారు. ఇలా చేయడం ద్వారా మీకు రాబోయే కష్టాల యొక్క తీవ్రత తగ్గి అదృష్టం యొక్క ప్రభావం పెరుగుతుంది. ఈ సూచనలన్నీ పాటించి మిథున రాశి వారు తమ జీవితంలోకి రాబోయే ఈ సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభం భూయాత్. ఇక మిథున రాశి వారి గురించి, వారికి జరగబోయే అద్భుతాల గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ జీవితంలో కూడా ఇలాంటి శుభ పరిణామాలు జరగాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి. మీ నమ్మకాన్ని, భక్తిని చాటుతూ జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని జ్యోతిష సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.